అని పాదాలు పట్టుకు వేడుకుంటున్నాను. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడితే అని పౌలు సందేశం అంటారు. ఈ సాయంకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము. 2 తిమోతి 4:7. నా పరుగు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా మంచి పోరాటము పోరాడితే పౌలు సెలవుస్తా ఉన్నాడు. మన జీవితంలో మంచి పోరాటము పోరాడుతున్నామా? మన మధ్య అలా లేస్తే మనుషులతో పోరాడుతూ ఉంటాం, ఆఫీసుల్లో పై ఆఫీసులతో పోరాడుతూ ఉంటాం, ఆ కుటుంబాల్లో తోటివాళ్ళతో పోరాడుతూ ఉంటాం, అన్నదమ్ములతో ఆస్తి గురించి పోరాడుతూ ఉంటాం, అక్క చెల్లెలతో పోరాడుతూ ఉంటాం, మరి పాస్టర్తో పోరాడుతూ ఉంటాం, మరి ఆస్తుల కొరకు కోర్టులో కేసులు వేసి పోరాడుతూ ఉంటాం. అయితే పౌలు అంటున్నాడు మంచి పోరాటము పోరాడు. ధనములో అనేక ధనాలు ఉన్నట్లుగా 2 అధ్యాయము 9వ వచనంలో ఆకాశం నుంచి మంచి ధననిధిని మీ కొరకు తెలుస్తారు అని దేవుడు సెలవించాడు. అంటే మంచి ధననిధి ఉంటుంది, చెడ్డ ధననిధి ఉంటుంది. అలాగే పోరాటాల్లో మంచి పోరాటాలు ఉంటాయి, చెడ్డ పోరాటాలు ఉంటాయి. ఆస్తి కొరకు మనుషులతో పోరాడుతూ ఉంటారు, ఆస్తి కొరకు పితరులతో పోరాడుతూ ఉంటారు, ఆస్తి కొరకు రకరకాలుగా ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటారు. మరి అన్నిటికంటే ముఖ్యంగా సాతానుతో పోరాడుతూ ఉంటారు. స్పిరిచువల్గా సాతానుతో అది ఎదగనీయకుండా చేస్తూ ఉంటుంది. దేవుని రాజ్యము విస్తరింపబడనీయకుండా సాతానుతో పోరాటం. అయితే నేను మంచి పోరాటము పోరాడి తిని పౌలు అంటున్నాడు, తిమోతి నేను మంచి పోరాటం పోరాడు. నువ్వు యుద్ధంలో సైనికుడి వలె నీవు కూడా పోరాడాలి. నేను నా పోరాటంలో నేను తొడగొట్టుకో నేను పోరాడాను. మనాడు పోరాటానికి బదులు పరిగెడుతున్నాడు. బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు పరిగెడతా ఉన్నారు. రన్ ఫర్ జీసస్ అంట. ఇది కొంత దేవుడి కొరకు పరిగెట్టడం అంట. ఉత్తదే సంఘ కాపర్లందరూ ఒకసారి చేరి పరిగెడతా ఉంటారంట. ఒరే బాబు, నువ్వు దేవుడి కొరకు పరిగెట్టాలి కానీ ఫిజికల్గా పరిగెట్టకూడదు, ఆత్మీయంగా పరిగెట్టాలి, ఆత్మల దాహంతో పరిగెట్టాలి, ఆత్మల కొరకు పరిగెట్టాలి. కానీ ఒక చోట చేరి వీళ్ళందరూ జై యేసయ్య అని చెప్పి పరిగెట్టి మా సంఘం ముందంటే మా సంఘం ముందని బ్యానర్లు కట్టుకొని చూపించుకోవడానికి పోరాడుతున్నారు, పరిగెడుతున్నారు. కానీ ఆత్మీయ దాహము లేదు, ఆత్మల భారము లేదు. కానీ పౌలు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడి నా కొరకు దేవుడు కిరీటం వచ్చాడు. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడితే ఇంకొక పోరాటం ఉంటుంది, ఆదికాండంలో ఉంటుంది. చూడండి 32వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనము. ఆశీర్వాదం కొరకు పోరాడాలి. ఆదికాండము 32వ అధ్యాయం 6వ వచనం. 26 32:26వ వచనం. ఆయన తెల్లవారుచున్నాడు కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్ట. ఇది ఆశీర్వాదం కొరకు యాకోబు దేవుడితో పోరాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా దేవుడితో పోరాడామా? ఆస్తి కొరకు అన్నదమ్ములతో పోరాడుతూ ఉన్నాం, ఆస్తి కొరకు మనుషులతో పోరాడుతూ ఉన్నాం, ఆస్తి కొరకు సాతానుతో పోరాడుతూ ఉన్నాం. కానీ దేవుడితో యాకోబు పోరాడుతూ ఉన్నాడు. వీడి పని ఇలాగ ఉందా అని చెప్పి దేవుడు తన నడ్డెర కొట్టాడు యాకోబు. అయినా సరే
ఉడుపు పట్టు పట్టాడు. పట్టి నన్ను ఆశీర్వదిస్తారగా నిన్ను విడిచిపెట్టని దేవుడితో పోరాడు. తెల్లారుతా ఉంది, నన్ను వెళ్ళనే అని బతిలాడుతా ఉన్నాడు దేవుడు. కారణం, దేవుడు తన బిడ్డల కొరకు వెళ్ళిపోవచ్చుగా దేవుడు, కానీ తన పిల్లలంటే ఎంత ప్రేమో, తన వాత్సల్యత చొప్పున, తన వాత్సల్యత, తన కరుణ. భర్త భార్యను ప్రేమిస్తాడు. తల్లి తన కుమారుణ్ణి వాత్సల్యత చూపిస్తుంది, మమతానురాగము చూపిస్తుంది. తల్లి కుమారుడి మీద, కొడుకు మీద మమతానురాగము చూపిస్తుంది. భర్త తన ప్రేమను భార్య ఎడల చూపిస్తాడు. దేవుడు తన బిడ్డల ఎడల వాత్సల్యత చూపిస్తాడు. తన వాత్సల్యత వల్లే మనం బ్రతుకుతా ఉన్నాము. అందుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. దేవుడు తన వాత్సల్యత నరుల ఎడల చూపిస్తా ఉన్నాడు, తన బిడ్డల ఎడల చూపిస్తా ఉన్నాడు. అందుకనే నన్ను వెళ్ళని, వెళ్ళిపో ఎవరొద్దన్నారు, కానీ దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడు. పోరాడుతూ ఉన్నాడు దేవుడితో. నడ్డి విరగొట్టినా సరే, యాకోబు నడ్డి విరగొట్టినా సరే ఉడుపు పట్టు పట్టాడు. మగసిరి కలిగి ప్రార్థన చేశాడు. తెల్లవాళ్ళు అప్పుడు నన్ను వెళ్ళని అంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తారుగా నిన్ను విడిచిపెట్టడం అని దేవుడితో పోరాడతాడు. పౌలేమో మంచి పోరాటం పోరాడాడు. ఇక్కడ యాకోబు దేవుడితో ఆశీర్వాదం కొరకు పోరాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు అతనికి పేరు మార్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు, అబ్రహాముగా మారిపోయాడు, సౌలు పౌలుగా మారిపోయాడు. ఎంత దీవెనలు. ఇంకా మనం ఎవరితో పోరాడతామండి? చూడండి, మనము ఏప్రిల్కి రాసిన పత్రిక 12:4 వచ్చిన ఎవరితో పోరాడాలి? పాపముతో పోరాడాలి. ఏప్రిల్కి రాసిన మీరు పాపముతో పోరాడుటలో, హల్లెలూయా. ఇంకా ఎవరితో పోరాడాలి? మంచి పోరాటము పౌలు పోరాడాడు, యాకోబు ఆశీర్వాదం కొరకు పోరాడాడు. ఇప్పుడు పాపముతో పోరాడాలంట మనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను నిర్లక్ష్య పెట్టకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుడిని దండించింది. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని శిక్షిస్తాడు. చూడండి, పెట్టేవాడే కొడతాడని ఉంది సామెత. పెట్టినోడంట కొడతాడంట. వాడు గద్దిస్తాడు, ప్రేమిస్తాడు కూడా, పెడతాడు కూడా. అట్లాగే దేవుడు అంట శిక్షిస్తాడంట తన పిల్లలను. పాపము కొరకు పోరాడాలంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి భయభక్తులు కాక. ఇంకా ఏమి పోరాటాలు చూడండి. ఎఫెసీ 6:12 వరకు ఇంకా ఏ పోరాటాలు మనం పోరాడాలి? మన జీవితాంతం పోరాటమే, జీవితాంతము ఎదురు ఎత్తమే, జీవితాంతము ఎదురు ఎదటమే, జీవితాంతము వరదల్లోనే. ఏమంటే వరద లాంటి కష్టాలు, సముద్రం లాంటి కష్టాలు, దుఃఖము, సముద్రాన్ని ఎదురెత్తమే, వరదల్లో ఎదురెత్తమే, నదికి ఎదురెత్తమే, కష్టాలు ఎదురెత్తమే, అవమానాలకు ఎదురెత్తమే, జబ్బుల్లో ఎదురెత్తమే. అంత పోరాటమే, జీవితాంతం పోరాటమే. మంచి పోరాటము పౌలు పోరాడాడు. ఆశీర్వాదం కొరకు యాకోబు పోరాడాడు. పాపముతో పోరాడమంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఎఫెసీ 6:10-12 అంధకార శక్తుల గురించి పోరాడమంటాడు. అంధకార శక్తులను ఎదిరించమని దేవుడు పోరాడమంటున్నాడు. ఎఫెసీ 6:10 తొదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
అపవాద శక్తులను ఎదురించుటకు దేవుడిచ్చిన కవచమును మనము ధరించుకోవాలి. సాతాను శక్తులతో సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఆ. ఏలయనగా ఆ. మనం పోరాడున్నది శరీరులతో కాదు, మనము పోరాడేది శరీరులతో కాదు, రక్త మాంసములు గలవారితో కానే కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార ప్రస్తుతం అంధకార శక్తులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలం మధ్య ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మంచి పోరాటము పౌలు పోరాడాడు, ఆశీర్వాదం కొరకు యాకోబు పోరాడాడు. పాపముతో పోరాడాలి, అంధకార శక్తులతో పోరాడాలి. ఇంకా ఏం పోరాటాలు ఉన్నాయో చూసుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28 వచ్చిన కొలస్సీయులు రాసిన పత్రిక 1:28 వచ్చిన ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. అందుచేత నాలో బలంగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఒక ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనుకున్నాం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అనుకోండి, ఎందుకు అయ్యా ఊరంతా తిరిగా మాకు జబ్బు నయం అవ్వలేదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఊర్లో ఉన్న దేవతలన్నీ, లోకంలో ఉన్న దేవతలన్నీ తిరిగాము, ఏ గుడికి వెళ్ళా మాకు స్వస్థత రాలేదండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా స్వస్థత రాలేదండి. రష్యా వెళ్ళామండి, అమెరికా వెళ్ళామండి, బాంబే వెళ్ళామండి, అన్ని ఊర్లు తిరిగామండి, పూత వైద్యుల దగ్గరికి వెళ్ళామండి. మరి మామూలు నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళామండి, వైద్యులు స్వస్థత ఇవ్వలేకపోయారు, భూత వైద్యులు ఇవ్వలేకపోయారు, ఈలోక దేవతలు ఇవ్వలేకపోయారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, యేసుని నమ్మి అంగీకరించాము, ఆయన దేవుడని అంగీకరించామండి. ఓకే, బాగానే ఉంది. యేసు నమ్ముకున్నావు, నీకు స్వస్థత వచ్చింది, బాప్తిసం తీసుకున్నావు. ఏమంటే బాప్తిసం తీసుకున్నాక రక్షణ పొందావు. ఓకే, రక్షణ జీవితాంతం సాగుతూ ఉంది. యేసుని అంగీకరించావు, బాప్తిసం తీసుకున్నావు. ఓకే, తర్వాత పరిశుద్ధాత్మ కొరకు అంతవరకు సహించాలి కదా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి కదా. ఓకే, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన తర్వాత అయిపోయింది ఆ జీవితము. నువ్వు సంపూర్ణుడు అవ్వాలి. ప్రతి మనిషి సంపూర్ణుడు అయ్యే వరకు దేవుని ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణుడుగా దేవుడిని అంగీకరించేటట్టు చేయాలి. దేవుడు బాప్తిసం తీసుకోవాలి. యేసునామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఇవ్వచ్చు, యేసునామం ఇవ్వచ్చు. 2 రకాలుగా బాప్తిసాలు ఇవ్వచ్చు. యేసుని అంగీకరించాలి, ఈ బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందాలి, దేవుడి సువార్తను ప్రకటించాలి. ఎప్పటి వరకు? ఇప్పుడు చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:29. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, సంపూర్ణమా ఊరికే బాప్తిసం తీసుకుని ఉండిపోకూడదు. స్వస్థత పొందాక దేవుడి మొక్కన కారు పడేసి మేము దేవుడి పెట్టాము అని అప్పుడప్పుడు చర్చికి వెళ్ళటం కాదు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెను. సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. 29. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మేము పోరాడుచు ప్రయాసపడుచున్నాము. అంటే ఒక మనిషిని సంపూర్ణ సిద్ధి పొందే వరకు
పోరాటము చేయాలి. పౌలు మంచి పోరాటము చేశాడు. దావీదు ఆశీర్వాదం కొరకు, యాకోబు ఆశీర్వాదం కొరకు పోరాటం చేశాడు. పాపము కొరకు పోరాటం చేయాలి పోవాలని, మరి ఇంకా అంధకార శక్తులు పోవాలని మరి పోరాటం చేశాం. మనం పోరాడుతున్నది ఆకాశ మండలం మధ్యన దురాత్మల సమూహము. అట్లాగే మనిషిని సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు మనము పోరాటము చేయాలని కొలిసీలకు రాసిన పత్రికలో మరి పౌలు 1:28-29 సెలవిస్తా ఉన్నారు. ఇంకా మనం ఏమేమి పోరాటాలు చేయాలంటే 1 కొరింథీయులు 9:26 1 కొరింథీయులు 9:26 మరియు 10 మంది పోరాడు ప్రతివాడు మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అర్థం కావట్లా. పందెమునందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండవలెను. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును. అక్షయమగు అంటే క్షయము కానటువంటిది, అక్షయము కానటువంటిది అంటాడు. వరబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా, వడబారని స్వాస్యము నాకై పరమందు దాచియుంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారినటువంటిది. హల్లెలూయా. యాకోబు కర్ర చిగురించినట్లుగా వాడు వారిపోయినటువంటిది. అహరోను కర్ర చిగురించినట్లుగా మనము చిగురించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారాను అనుభవం మధురముగా మార్చుట కొరకే నయోమి మారా అయితే మధురముగా మార్చాడు. మారా జీవితమును మధురముగా మార్చే దేవుడు. హల్లెలూయా. మోడిబారిన జీవితాలు మరి చిగురింప చేసే దేవుడు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. చూడండి చదవండి 1 కొరింథీయులు 9:26-27. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెమునందు పోరాడువాడు అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. వాడు క్షయమగు కిరీటము పొందుటకును, క్షయమగు కిరీటము పొందుటకు, మనము అక్షయమగు కిరీటం పొందుటకును, అక్షయమగు కిరీటం పొందుటకు. నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తువాడును కాను. గాలి పుకొట్టినట్టు నేను పోట్లాడటం పిలవలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే బోధనేమోనని. హల్లెలూయా. నేను భ్రష్టుడిని అవ్వకుండా ఉండటం కొరకు పోరాడాలంట. నా శరీరం ముందు నలకొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. మనము భ్రష్టులు అవ్వకుండా పోరాడాలంట. పాపంలో పడిపోకుండా ఉంటానికి పోరాడాలంట. ఆశీర్వాదం కొరకు యాకోబు పోరాడాడు. మంచి పోరాటం యాకోబు పౌలు పోరాడాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు. అంధకార శక్తులతో పోరాడాలి. ఒక మనిషిని నరుడిని దేవుడి దగ్గర సారూప్యము సంపూర్ణ సారూప్యము రావడం కొరకు పోరాడాలి. ఇంకా ఫైనల్ గా చూడండి లూకాసు వార్త 13:24 చివరిగా లూకాసు వార్త 13:24 ఇరుకు ద్వారమందు ప్రవేశింప ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గం. ఈ లోకంలో ఉన్న మనుషులు
లోకము అనగా శరీరీచ, నేత్రాశ, జీవపు డంబము. ఏమండి, శరీరీచ, ఈ శరీరము అన్ని కోరుకుంటుంది. ఆహా, ఎంత అందంగా ఉంది, కోరుకుంటుంది. ఈ కళ్ళు కోరుకుంటా ఉంటాయి, ఈ శరీరం కోరుకుంటా ఉంటుంది. నేత్రాశ, ఈ నేత్రాలు చెడు చూడాలని కోరుకుంటా ఉంటుంది, శరీరం కోరుకుంటా ఉంటుంది. నేత్రాశ, శరీరీచ్చ, జీవపుడము. మా చుట్టం ఎంపీ తెలుసా నీకు? మాకు ఆ జడ్జి గారు చుట్టం. జీవపుడంబము, శరీరీచ్చ, నేత్రాశ, ఇది లోకం. ఈ మూడింటిని కలిపే లోకము అంటారు. ఇప్పుడు చదవండి. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము. కాదు, లూకా 13:24. లూకా 13:24. ఇరుకు మార్గం, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గము, ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడుడి. ఎందుకు ఇరుకు మార్గము దేవుడు చెప్పాడు? అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. అది లెక్క. అంటే అర్థం ఏంటంటే, విశాలంగా ఉంటే అందరూ వెళ్ళిపోతారు. విశాలమైన మార్గంలో అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, అందరూ మానవులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇరుకు మార్గంలో ఎవరు రారు. ఇది ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గం కొరకు పోరాడాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే వ్యభిచారం చేయకూడదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మోసాలు చేసి డబ్బు సంపాదించకూడదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే దొంగ వ్యాపారాలు చేయకూడదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, ఏమంటే సిగరెట్ తాగకూడదు, చుట్ట తాగకూడదు, సినిమాలు చూడకూడదు. చాలా కష్టం, ఇరుగ్గా ఉంటుంది మార్గం, చాలా కష్టతరంగా ఉంటుంది. అన్ని తినచ్చు, తాగొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు. ఎప్పుడో పరలోకం ఉందంట, అదంతా ఎవరు చూసి వచ్చాడని వ్యాపారాలు ఇష్టానుసారంగా మోసాలు చేసి రూపాయి వస్తువులు 100 రూపాయలకి అమ్మేవాళ్ళు, మేమే హీరోల వరకు చాలా రంగ చేసేవాళ్ళు బోల్డ్ పొందుతున్నారు. వీడి దగ్గర రూపాయి లేదు, మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళు బోల్డ్ పొందుతున్నారు. వాళ్ళు విశాలమైన మార్గాల్లోకి వెళ్తున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇరుకైన మార్గంలోనికి వెళ్ళటానికి పోరాడండి. ఇరుకైన మార్గంలోనికి వెళ్ళడానికి పోరాడండి. కష్టముగా ఉన్న మార్గంలోనికి వెళ్ళడానికి పోరాడండి. వాళ్ళు అవమానిస్తారు, తక్కువ కులం అంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే తక్కువ జాతి వారు అంటారు. ఇరుకైన మార్గం ఇది. యేసుక్రీస్తు మార్గం ఇరుకైనది. యేసుక్రీస్తు అయితే నీ కొరకు జీవ కిరీటము దాచబడి ఉంది నా కుమారుడా, నీ కొరకు పరలోకము దాచబడి ఉంది. నీ కొరకు దేవుడు అక్కడ మంచి గొప్ప ఇల్లు కడతా ఉన్నాడు, తయారు చేస్తా ఉన్నాడు. పెన్షన్స్ యోహాను సువార్త 14:1-2 చెప్తున్నాడు, నా యొద్ద అనేక నివాసములు కలవు, నేను నీ కొరకు వాటిని సిద్ధపరచ వెళ్తున్నాను, నేను మరల వచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఇక్కడ ఇరుకైన మార్గం అనుభవించినోడు, అక్కడ ధనవంతుడు లాజరసు, దరిద్రుడైన లాజరసు ఇక్కడ ఇరుకైన మార్గములో ఉన్నాడు. కానీ పరలోకానికి విశాలమైన మార్గము యాకోబు రూపు మీద ఉన్నాడు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి, అబ్రామా నీ దగ్గర ఉన్న లాజరసు నా దగ్గర పంపించే వారికి బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు భూలోకంలో తిన్నావు, తాగావు, అనుదినము సుఖించావు. భూలోకంలో నాకు కన్ను నొప్పయ్యా, నాకు దగ్గయ్యా, నువ్వు ఎప్పుడల్లా అరే బాబు పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నావు, నాకు అప్పులు లేవని ఎంజాయ్ చేశావు, అనుదినము తిని వదిలేశావు రొట్టె ముక్కలు. కానీ జీవితాంతం ఆ రొట్టె ముక్కలు తిన్నాడు, జబ్బుతోనే ఉన్నాడు. 2 వ్యక్తులు మోసుకొని వచ్చేవారు లాజరస్ని. ఆ ధనవంతుడు ఇంటి ఎదురుగా అట్టి పెట్టేవారంట, వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ధనవంతుడు తిరిగి విసిరేసే ఆ రొట్టె ముక్కలు తిన్నాడు. కానీ లాజరసు చనిపోయాడు, దరిద్రుడైన లాజరసు. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ఈ దరిద్రుడైన లాజరసు చనిపోతే
మన లోకం నుంచి 2 దేవదూతలు వచ్చి పరలోకానికి పట్టుకెళ్ళిపోయారు. పరదేశంలో అబ్రహాము రూము మీద ఉన్నారు, వీడు నరకంలో వేతన పడతా ఉన్నాడు. అందుకే ఇరుకైన మార్గంలో ఉన్నాడు లాజరస్. అందుకనే మనము ఈ భూలోకంలో ఉండేటప్పుడు పోరాడాలి. మంచి పోరాటము పోరాడుకుని నా కొరకు మన లోకములో జీవ కిరీటము దాచి ఉంచాడు. ఈ లోకంలో నా పరుగు పందెముని తొడమొత్తిచ్చాడు అని పౌలు సెలవిస్తా ఉన్నాడు. ఒక మనిషిని సంపూర్ణతలోనికి తీసుకొచ్చి అతను దేవుడే యేసే దేవుడని ఒప్పించి అంగీకరింపజేసి బాప్తిస్మం ఇప్పించి పరిశుద్ధాత్మలు చేసి సేవకుడిగా చేసి సువార్తలో వాడుకొని మనిషి సంపూర్ణ వ్యక్తిగా మార్చి పోరాడాను. ఆశీర్వాదం కొరకు పోరాడాడు యాకోబు. హల్లెలూయా. పాపముతో పోరాడాలి, అంధకార శక్తుల గురించి పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ. ఇరుకు మా ద్వారమందు ప్రవేశింప పోరాడాలి. కనుక మా పోరాటం ఎవరితో? నువ్వు ఎవరితోనైనా పోరాడుతున్నావా? ఈ లోకపు ఆస్తి కొరకు పోరాడుతున్నావేమో, ఈ లోకంలో అందంగా ఉండడానికి పోరాడుతున్నావేమో, ఈ లోకంలో బంగారం కొరకు పోరాడుతున్నావేమో, ఈ లోకంలో పక్కనోడి కంటే నువ్వు గొప్పవాడిగా ఉంటావు చూపించుకోవడానికి పోరాడుతున్నావేమో. కుమారుడా, నా కుమారి, నా ప్రియ కుమారుడా, దినమెల్ల నా చేతులు చాచి విననొల్లని ప్రజల కొరకున్న దినమెల్ల నా చేతులు చాచి నేను ఎదురు చూస్తా ఉన్నాను. నరులారా, తిరిగి నా యొద్దకు రండి, నేను సర్వశక్తి గల దేవుడను. ప్రయాసపడి భారం పోయి చెందారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీ లోక ధనము, ఇక్కడ చెడిపోయిన ధనం ఉంది, ఆకాశం నుంచి మంచి ధన నిధిని మీ కొరకు తెలుస్తాను. ఏ ఈవేనా పరలోకము నుంచి మీకు అనుగ్రహించబడితేనే కానీ మీరు పొందుకోలేరు. ఇహపరమైనది ఇహలోకములో దొరకని ఆనందము పరమ నుంచి పొందుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళక ముందే భూలోకములో ఉండి పరలోక ఈవులు పొందుకోవాలి. అందుకు మనం పోరాడాలి సాతాను శక్తులతో. హల్లెలూయా. దేవుడు మహిమా స్వరూపుడు, దేవుడు జాలిగల దేవుడు, దేవుడు కరుణగల దేవుడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రపంచంలో ఉన్న యేసు ఎవరు, యేసు క్రీస్తు ఎవరు అనంటే ఒక్క ముక్కలో చెప్తారు, వినండి. ప్రపంచంలో అది పరలోకమోనే, పాతాళ లోకమోనే, భూలోకమోనే, ఇతర గ్రహాల్లో ఎక్కడైనా సరే ఏ పదార్థమైనా ఒక అచ్చుగా వేస్తే, కరిగించి అచ్చుగా వేస్తే, ప్రేమ అనే ఒక ప్రేమని కరిగించి ఒక అచ్చుగా వేస్తే వచ్చే పదార్థమే యేసు. ప్రేమ అంటే యేసే. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించడు, ఎందుకంటే ఆయనే ప్రేమ. దేవుడే వెలుగు. సూర్యుడు సృజించిన దేవుడు మన దేవుడు. దేవుడు నివాస స్థలము ఈ సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు? ఇలాంటి సూర్యకాంతుల కంటే అనేక రెట్లు మన దేవుడు సూర్యకాంతి కలిగినటువంటి దేవుడు. అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లా, అక్కడ దేవాలయం అక్కర్లా, మన దేవుడు ఉన్న ప్లేస్లో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో మనం పోరాటం తప్పదు. ఎన్నో దుఃఖాలు, జబ్బులు, అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం. నేను రోజు అలా కార్లో ఇచ్చి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వెనక ఒక మాట రాసి ఉంది, ఆటో వానికి అప్పులు తప్పవు, సముద్రానికి అలలు తప్పవు. ఆటో వానికి అప్పులు తప్పవు, సముద్రానికి అలలు తప్పవు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు. ఆటో వాడికి ఎప్పుడు అప్పులు ఉంటాయంట, ఆ సముద్రానికి ఎప్పుడు అలలు ఉంటాయంట. అలలు లేకుండా సముద్రం ఎప్పుడు ఉండదు, ఎందుకంటే మధ్యలో ఉంటుంది అలలు లేకుండా. ఏ సముద్రమైనా చూడండి ప్రపంచంలో 7 ఖండాల్లో ఏ ఖండమైనా వెళ్ళండి, అలలతోనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పోరాడాల్సిందే.
నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, నువ్వు ఎంత అధికారివైనా, ఎంత అందగాడివైనా దేవుడు ఉన్నాడని భయముతో ఉండండి. సముద్రం చూడండి, ప్రపంచం మొత్తంలో 3 వంతులు నీళ్లు ఉంటుంది, 1 వంతే భూమి ఉంటుంది. అంత పెద్ద సముద్రము పెద్ద ఘోష చేసుకొని ఒడ్డుకొచ్చి నన్ను దేవుడు ఇంతవరకే మళ్ళా వెనక్కి వెళ్ళిపోదు. దేవుడు దానికి సముద్రానికి బౌండరీస్ నిర్ణయించాలి. కానీ మానవులకి బౌండరీస్ లేవు. పొద్దున మాట, సాయంత్రం మాట, మధ్యాహ్నం మాట మారుస్తాడు. బౌండరీస్ లేవు, మాటలకి బౌండరీస్ లేవు. మన మాటలకు బౌండరీస్ ఉండాలి, మన ఆశలకు బౌండరీస్ ఉండాలి. అత్యాశకు పోకూడదు, ఆశపడచ్చు కానీ అత్యాశకు పోకూడదు, లాలచ పడకూడదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన బిడ్డ, నువ్వు పోరాడుతున్నది దేవుడితో, దేవుడి దగ్గర చేరటానికి భూలోకంలో ఈ పోరాటాలతో ఏం పోరాడుతూ ఉన్నావు? దేవుడికి మనవి చేసుకో, బతిలాడుకో, దేవుడి వేడుకో, దేవుడికి యాచనలు చేయి, ఏడువు, కన్నీరు కార్చు, బతిలాడుకో. దేవుడి దగ్గరికి రా, ఇక్కడైనా దేవుడి దగ్గరికి రా. ఈ లోకం వైపుకి వెళ్ళదు, దేవుడి వైపుకు రా. మహోన్నతుల, సర్వోన్నతుల, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, ఈ మెసేజ్ విన్న ప్రతి కుటుంబాన్ని ఆయన దీవించండి. విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పోరాటంలో మీరు సహాయం చేయండి, రక్షించండి, దీవించండి. రక్షణ భాగ్యము నాయన దయచేయమని పాదములు పట్టుకుంటూ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్.